బిజినెస్, పాలిటిక్స్, క్యాసినో, కాంట్రవర్సీ ఈ 4 పదాల మధ్యలో మనకు ఒక 10 ఏళ్లుగా సంచలనంగా వినిపిస్తూ ఉన్న పేరు చికోటి ప్రవీణ్. సో ఆయన ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఆయన్ని ప్రజలు అసలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఇప్పటి వరకు ఉన్న కేసులు ఏంటి, థాయిలాండ్లో ఆయన అరెస్ట్ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి అండ్ ఇప్పుడు ఆ కేసెస్ నుంచి ఆయన అసలు బయటపడ్డారా లేదా, ఏం జరుగుతోంది అండ్ ఎక్సాటిక్ యానిమల్స్ అని అదని ఇదని ఎన్నో రకాలుగా మనం మీడియాలో చూస్తూ ఉన్న చికోటి ప్రవీణ్ వేరా సేమా, రియల్గా ఆయన ఎలా ఉంటారు, ఏం చేస్తారు, సో ఫిల్టర్స్ లేకుండా ఆయన అంతరంగాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. లెట్స్ డీకోడ్ చికోటి ప్రవీణ్స్ జర్నీ. వెల్కమ్ టు డీకోడ్ విత్ నేత్ర. హలో అండి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ అండి, గుడ్. ఓకే, సో ఏమని పిలవాలి? కెసినో చికోటి ప్రవీణ్, లేకపోతే యానిమల్ లవర్, లేకపోతే హ్యాపీ బీజేపీ అధికార ప్రతినిధి, హిందూ టైగర్ అంటే ఇంకా హ్యాపీ. హిందూ టైగర్ జనాలు అంటారు కాబట్టి చెప్తున్నా. ఓకే ఓకే, యు ఆర్ ఫేమస్ ఫర్ సో మెనీ థింగ్స్. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ లైక్ ఆల్ రౌండర్. ఓకే, ఆల్ రౌండర్ ఉంటే లైఫ్ లో అన్ని చూడాలి, గుడ్ బ్యాడ్ మంచి చెడ్డ అన్ని చూడాలి లైఫ్ లో. సో నవరసాలు ఉండాలి. హ్యాపీ. సో క్యాసినో అండ్ చికోటి ప్రవీణ్ విడదీయలేమా ఆ పేర్లని? అట్లేం లేదు, అట్లా మీరు మీడియా అందుకే అంటున్నాం, మీడియాలో చూపించే చికోటి ప్రవీణ్ వేరు, ఇక్కడ వేరా, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్? స్టార్టింగ్ లో మీడియాలో చూపించిన ప్రవీణ్ ఒక విలన్, ఒక అండర్ వరల్డ్ డాన్, ఒక క్యాసినో కింగ్. జనాలకి ఎట్లా అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తిగా ఇంట్రడక్షన్ అప్పట్లో, వెన్ ఐ హ్యాడ్ అన్ ఈడీ రైడ్ అండ్ ఆల్. బట్ వన్స్ మీడియానే చూపించింది మళ్ళీ వాట్ ఐ స్పోక్. నిజం 100% కాదు. మీరు క్యాసినో కింగ్ కాదా? ఎస్ అబ్సల్యూట్లీ, బట్ ఇన్ లీగల్ వే. క్యాసినో కింగ్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. బికాస్ చాలా 90% ఐఎమ్ అవుట్ ఆఫ్ ద లైన్. ఎందుకండి? పాలిటిక్స్, క్యాసినో బిజినెస్ ఎప్పుడు లాస్ ఉండదు. అవునా? యా. సో ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్, ఐఎమ్ ఇంటూ హిందూ ధర్మ పరిరక్షణ. సో ఇక్కడ రోజు జనాలు నాకు 100 to 200 పీపుల్ ఎవ్రీడే త్రూ అవుట్ స్టేట్, పక్క స్టేట్ నుంచి కూడా వస్తుంటారు. సో బిజినెస్ మీద మైండ్ తగ్గించిన పాలిటిక్స్ అండ్ మీరు హిందూయిజం ఇష్యూస్ ఇంకా 24/7 ఉంటాయి. గోరక్ష ఇష్యూస్, ఫోన్ ఎప్పుడు రాత్రి 3 గంటలకు మోగుతుంది, 4 గంటలకు మోగుతుంది. గోరక్ష ఇష్యూస్ మేజర్గా. ఎక్కడో బండి పట్టుకుంటారు గోరక్షకులు, బండి ఆపితే కేసులు, ఆపకపోతే అన్యాయంగా గోవులు చచ్చిపోతాయి. ఆ గోరక్షకులు తట్టుకోలేరు, మేమంతా బ్లడ్ బాయిల్ అవుతుంది గోవుల విషయంలో. సో బండి ఆపితే కేసులు అవుతాయి. వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఆ గోవులను అక్రమంగా రవాణా చేస్తారో, గో హత్య చేయడానికి కబేలాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మన వాళ్ళు ఆపితే కొట్లాటలు అవుతాయి. ఒక సాడ్గా ఒక 2-3 ఇన్సిడెంట్స్లో మనల్ని చంపడం జరిగింది. స్టిల్ దే ట్రై టు యాక్సిడెంట్. చెక్ పోస్టులు గుద్దేస్తారు, బండ్లు అడ్డం పెడితే గుద్దేస్తారు, రకరకాలుగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అంటే అన్ని మీడియా దృష్టికి రావు, అన్ని బయట ప్రపంచాన్ని తెలివై గ్రౌండ్ లెవెల్లో ఉంటాం కాబట్టి ఇంత ఘోరంగా ఉందా అని కూడా అనిపిస్తుంది. సో మన కౌస్ని మనం సేవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒకప్పుడు ఇండియాలో 30 కోట్ల జనాభా, 40 కోట్ల జనాభా ఉండే. అప్పుడు గోవులు 140 కోట్ల 140 crores గోవులు ఉండే. ఇవాళ అవే 20-30 crores అయినాయి, మనం 140 అయినాం. సో సాయిల్ అంతా కూడా కవ్వాల సాయిల్కి సైంటిఫికలీ ప్రూవన్. దేశీ కవ్వు వల్ల, దాని యూరినేట్ వల్ల, దాన్ని పేడ వల్ల సాయిల్ ఎంత మంచిగా అవుతుంది, దానివల్ల ప్రకృతికి ఎంత అడ్వాంటేజ్ అని కూడా సైంటిఫికలీ ప్రూవన్. సో వీ హ్యావ్ టు అటు గోమాతగా మనం రక్షించుకోవాలి. సైంటిఫికల్గా చూస్తే అది గోవు అనేది ఏ భూమి మీద ఉంటే ఆ భూమి పచ్చగా ఉంటుంది, ప్రజలు కూడా పచ్చగా ఉంటారని గతంలో పలు సందర్భాలలో ఎగ్జాంపుల్స్ చూసినాం. రాజ్యాలు మంచి మంచి రాజ్యాలు చూసినాం. సో గోవు ఆవశ్యకత భారతదేశంలో ముఖ్యంగా ఉంది. సో దాన్ని కాపాడుకోవాలి. ఇవాళ కాపాడుకునే పరిస్థితి తగ్గిపోతుంది. సో మీరు మీడియాలో క్యాసినో కింగ్ హైలైట్ అయిన తర్వాతే మీ మైండ్ సెట్ మారిందా? లైక్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి అని అనిపించిందా? పాలిటిక్స్లోకి మాత్రం డెఫినెట్గా. ఐ యూస్ టు బి 2008-9లో చిన్నగా ఏదో అప్పట్లో కాంగ్రెస్లో ఉండే, నేను సిటీ కాంగ్రెస్ అప్పుడు జనరల్ సెక్రటరీ కూడా చేసిన, వెరీ లాంగ్ బ్యాక్. సో ఐ క్విట్ పాలిటిక్స్.
మళ్ళీ మొన్న ఇష్యూస్ అయినాక జనాలు అయితే ఎట్లయితే ఇష్టపడుతున్నారో, జనాలు రావడము, జనాలు రిసీవ్ చేసుకోవడము, మన మాట నచ్చడం, జనాలు నేను చెప్పేది వినడము, ఎక్కడన్నా వెళ్తే కూడా ఈ బహిరంగ సభలు ఇట్లాంటి పిలుస్తుండే, నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే 10,000, 15,000, 20,000 మంది వస్తున్నారు. అది చూసినాక కొందరు నన్ను ఇన్స్పైర్ చేసినారు, యూ హ్యావ్ టు బీ ఇన్ పాలిటిక్స్. జనానికి మీరు ఎందుకు నచ్చారు? పాలిటిక్స్ లోకి రాకముందే మీరు జనానికి ఎలా నచ్చారు? మాట్లాడతా కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా, ఫిల్టర్ ఉండదు. మీ ప్రోగ్రాంలో ఫిల్టర్ ఉంటుందా? ఉండదు కదా. మాకు కూడా ఫిల్టర్ ఉండదు. ఇక్కడ ఏది వస్తే ఇక్కడ చెప్పేస్తాం. సో మనసు నుంచి మాట్లాడతాం కాబట్టి జనాలకు నచ్చుతాం. సో నిజాలు నిర్భయంగా మాట్లాడుతాడు చీకోటి అన్న. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్, నచ్చకున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు కాబట్టి పబ్లిక్ ఇష్టం. మీ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే? అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ మా ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్. కొందరికి హిందూయిజంలా నచ్చుతా, హిందూయిజం మాట్లాడితే. కొందరికి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 5 years, 6 years, 7 years. నేను ఎక్కడైనా పోతే ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా అందరూ ఐడెంటిఫై చేయరు. పిల్లలకు పాలిటిక్స్తో సంబంధం లేదుగా, చూసి గుర్తుపడతారు. అప్పుడు ముఖ్యమంత్రిని కూడా గుర్తుపట్టని సందర్భాలు ఉంటాయి, కానీ నన్ను గుర్తుపడతారు. ఎందుకంటే టీవీలలో ఈ యానిమల్స్ తోటి చూసి, డాగ్స్ తోటి చూసి, డాగ్ షోస్, నేను తెలంగాణ కెన్ అసోసియేషన్ ప్రెసిడెంటు, ఎవ్రీ ఇయర్ డాగ్ షోస్ చేస్తాం, యానిమల్ షోస్ చేస్తాం కాబట్టి చిన్నపిల్లలకి ఇష్టం. వచ్చి సెల్ఫీలు అడుగుతారు, మీ ఫామ్ కోసం అంకుల్ అంటారు, ప్లీజ్ ఎనీ టైం. సో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇష్టం. గ్యాంబ్లర్స్కి క్యాసినో ఉందని ఇష్టం, అట్లా కూడా ఉంది. సో అలా అన్ని రకాలుగా అందరినీ కూడా మీరు గ్రిప్ లో పెట్టుకున్నారు? అయ్యో, నేనేం గ్రిప్ లో పెట్టుకోలేదు, మన విధానం నచ్చుతుంది అంతే. ఓకే. సో ఎలా ఉంటుందండి క్యాసినో వరల్డ్? ఐ వాంట్ టు నో. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ అండి. లైక్ దిస్ డార్క్, ఇలాగే డార్క్ గా ఉంటుంది? నథింగ్ డార్క్. ఓకే. కసినో ఈజ్ అందులో డార్క్ షేడ్ లేదు, మనము అనుకుంటేనే డార్క్. అంటే సినిమాల్లో చూపించే విధంగానే ఉంటుందా? మీడియా వాళ్ళు వస్తారు కదా చాలా మంది, వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు. సో అందులో డార్క్నెస్ లేదు, అందులో చెడు అనేది లేదు. ఇట్స్ ఓకే. గ్యాంబ్లింగ్ అనేది డెఫినెట్గా ఒక వ్యసనం. అంటే ఎట్లా అంటే లిమిటేషన్స్ ఉండాలి మనిషికి. ఇప్పుడు ఇవాళ రేపైతే ఆడవాళ్ళు కూడా జిన్ తాగుతారు, వైన్ తాగుతున్నారు, వోడ్కా తాగుతున్నారు, కామన్ అయిపోయింది క్లబ్స్లో పోయి చూస్తే. సో క్లబ్స్కి పోవడం తప్పు కాదు. క్లబ్లో హౌ యూ బిహేవ్, వాట్ ఈజ్ యువర్ లిమిటేషన్స్, యూ షుడ్ నో. మన లిమిటేషన్ ఏదైనా డాక్టర్స్ చెప్తారు 30 ml మందు తాగితే తప్పు కాదు అని. ఇట్ వర్క్స్ లైక్ ఎ మెడిసిన్ అనే అంటారు. సో 30 ml బదులు 300 ml తాగితే డెఫినెట్గా అవుట్ ఎక్కి తాగుతాడు. అలా బైక్ డ్రైవ్ చేస్తే వీనికి యాక్సిడెంట్ అవుతుంది, వేరొనికి యాక్సిడెంట్. సో గ్యాంబ్లింగ్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లేకుంటే నథింగ్ హార్మ్స్. బియాండ్ లిమిట్ పోయి మనకు గీత దాటిపోతే డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. సో ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉండాలి. మ్యాంగో సీజన్, మ్యాంగోస్ తింటే కూడా ఒక లిమిట్ పడదు, తినాలి, ఎక్కువ తింటే పడదు, అది కూడా పడదు. మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు క్యాసినోకి? నేను లాంగ్ టైమ్ బ్యాకే కనెక్ట్ అయినాను. సో ఐ యూస్ టు బి లైక్ ఎ ప్లేయర్. అప్పుడు పోయి డబ్బులు కూడా కొట్టుకున్నాము. ఓకే. సరే అక్కడే దేవులాడుకోవాలని ఐ స్టార్టెడ్. సమ్ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి, మనమే టేబుల్ రన్ చేయాలని చెప్పి. సో దట్ ఈస్ ఒక టేబుల్ కి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక టేబుల్ కాదు, ఒక కైండ్ ఆఫ్ గేమింగ్ ఉంటుంది. ఆ గేమింగ్ కి మా అండర్లో నడుస్తుంది ఆ గేమింగ్. అది మీరు బుక్ చేసుకుంటారు? బుక్ అని ఏం లేదు, విల్ డీల్ విత్ ద కసినో. సో అందులో డిఫరెంట్ డీల్స్ ఉంటాయి. ఏదో ఒక మనకు నచ్చిన డీల్ మనం చేసుకుంటాము. సో మా దగ్గరకు వచ్చి గేమింగ్ ఆడే వాళ్ళు ఉంటారు, గెలిచేటోళ్ళు గెలుస్తారు, పొడగొట్టోళ్ళు పొడగొడతారు. ఒక ప్లేయర్ నుండి నా క్యాసినో కింగ్ లాగా ఎలా మారారు? అంటే ఎన్ని ఇయర్స్ లో ఆ జర్నీ ఎలా ఉంది? మీరు ఎలా ఆడారు, లేకపోతే ఎలా ఆడించారు? ఎంతమంది మీ సమక్షంలో డబ్బులు పోగొట్టుకున్నారు? నేను కూడా పొడగొట్టుకున్నా కదా ఒకప్పుడు. ఎంత పోగొట్టుకుని ఉంటారు? నేను ఇంకా చెప్పొద్దు, ఫిగర్లు ఎందుకు లేదు, చెప్పండి. ఫిగర్లు అంటే దిమ్మ తిరిగిపోయే ఫిగర్లు ఉంటాయి, కానీ మేము కూడా పొడగొట్టుకున్నాము. వచ్చిండ్రు అంటే నేను 100 ఇంటర్వ్యూస్లో చెప్పిన. 100 ఇంటర్వ్యూస్ లో చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఇక్కడ కూడా చెప్పాలి. టీవీ9 ఇంకా మంచి వేదిక కాబట్టి చెప్పాలి. ఎవరైనా వచ్చినోడు పొడగొట్టుకోవాల్సిందే ఎండ్ ఆఫ్ ది డే. గ్యాంబ్లింగ్ అంటే లిమిట్లో ఉంటే తప్పులేదు. సో విన్నింగ్ రేషియో ఎనీ ఫార్మాట్ ఆఫ్ గేమ్, లెట్ ఇట్ బి కసినో, లెట్ ఇట్ బి కార్డ్స్ క్లబ్, లెట్ ఇట్ బి రేస్, డాగ్ రేస్, ఎనీ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్, లెట్ ఇట్ బి లాటరీ, ఎనీథింగ్, ఏ ఫార్మాట్లో అయినా ఆడేవాళ్ళే డబ్బులు పోతాయి. ఫార్మాట్ ఇట్ సెల్ఫ్ అది. అంటే దానికి కొన్ని ఉంటాయి, అత్యాశకు పోవడము,
మన లక్ జరసేపే నడుస్తుంది. ఆ లక్లో ఎప్పుడు లేవాలో తెలుసుకోవాలి కాసినోలో. ఏమైనా ఉన్నాయా టిప్స్? టిప్సా? టిప్స్ ఇస్తే నేనేందుకు కూడా కొట్టుకుంటా. టిప్స్ అని కాదు, మనిషి నేచర్ ఆగదు, అత్యాశ. నేను పోయి ఒక 1 lakh గెలిచిన, స్టిల్ ఐ వాంట్ టు విన్. ఓకే. 1.5 గెలిచిన, ఐ వాంట్, నా లక్ నడుస్తుంది, ఇంక కుమ్మేయాలనుకుంటా. 10 లక్షలు గెలిచిన, 10 లక్షలు గెలిస్తే ఇంకొక 5 వస్తే చాలనుకుంటా. 15 గెలిచిన, అరే 15 వచ్చినాయి, ఇంకో 5 వస్తే చాలనుకుంటా. ఎంతసేపు నడుస్తుంది లక్? మీ లక్ 23 hours నడిచి 1 hour మా లక్ నడిస్తే యూ విల్ బి అవుట్. సో గ్రీడీనెస్. కసినోలలో చాలామంది అడుగుతారు, కసినోలలో అంత సెట్టింగ్ ఉంటుందా, ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? ఏ సెట్టింగ్? మనం మనసే సెట్టింగ్, మన గ్రీడీనెస్సే మనకి యాంటీ. సో మన గ్రీడీనెస్ లిమిట్ దాటుతూనే ఉంటాము. అండ్ కొందరు ఉంటారు, ఒక 1 లక్ష వస్తే చాలు లేచిపోదాం అనుకుంటారు, మైండ్ సెట్. పోయినప్పుడు 10 పోతాయి, ఆడి వచ్చినప్పుడు 1 లక్షకి హ్యాపీ అవుతాడు. సో రేషియో ఎక్కడ ఉంది? విన్నింగ్ రేషియో ఎవరిది? మాకు 9, మీకు 1. కసినోకి 9, ప్లేయర్కి 1. సో అవుట్ ఆఫ్ 100 డెఫినెట్లీ ఒక 80 మంది పొడగొట్టుకోవాల్సిందే కదండి. పొడగొట్టుకుంది అన్ని లైసెన్స్ ఫీజులు కట్టి గవర్నమెంట్కి crores of rupees ట్యాక్సెస్ ఇచ్చుకుంటా. వెన్ యూ కమ్ దే విల్ గివ్ ఫ్రీ లిక్కర్, దే విల్ గివ్ యూ ఫుడ్. ఒక ఫుడ్ ప్లేట్ 3,000 rupees ఉంటుంది బుఫేలా. ఇఫ్ యూ కంపేర్ దట్ విత్ ఎనీ గుడ్, బెటర్ దెన్ 5-star హోటల్. అండ్ స్టాఫ్ 1,800 స్టాఫ్ ఒక్కొక్క కసినోలో. హెవీ మెయింటెనెన్స్. ఇక్కడ వాడు రాయల్స్, ఇక్కడ రాయల్ స్టాక్ దాగేటాడు, ఆడికి వచ్చి రాయల్ సెల్యూట్ అడుగుతాడు. ఇక్కడ 500 బాటలు తాగేటాడు, ఆడొచ్చి 20,000 బాటలు అడుగుతాడు. మేము ఇంట్లోకి వెళ్ళి ఇస్తామా? వాడు ఇవ్వడుగా. సో ఓవరాల్ రిజల్ట్ ఏందో ఎనీ ఫార్మాట్లో పోవాల్సిందే. చిన్నప్పుడు మీకు గుర్తుంటే మీ జనరేషన్లో ఉండేనా, మన స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్ముతుండే. ఒకటి రౌండ్ ఒకటి ఉండే, ఇట్లా తిప్పుతారు, కోన్ ఐస్ క్రీమ్ అమ్ముతుండే. అలా 1, 2, 3 నంబర్స్ ఉంటాయి. అలా లక్ ఉండి తిప్పినప్పుడు 4 వస్తే 4 ఐస్ క్రీమ్స్ ఇస్తుండే. హీ యూస్ టు ఛార్జ్ ఫర్ 1. దట్స్ అ గ్యాంబ్లింగ్ కదా. అక్కడ కూడా గెలవం కదా. యూ ప్లే తంబోలా. నౌడేస్ ఎవ్రీవన్ ఈజ్ ప్లేయింగ్ తంబోలా. డబ్బులు పెడతారు, గిఫ్ట్స్ ఇస్తారు. అందరు గెలవరు కదా తంబోలాలో. 30 మంది ఆడితే 100% యు ఆర్ గ్రీడీనా. 30 మంది ఆడితే 4 ప్రైజెస్ వస్తాయి, అంతే కదా తంబోలాలో. సేమ్ ఇట్లానే 30 మంది ఆడితే మనుషుల అత్యాశ. సింపుల్ లాజిక్ అండి. ప్రాఫిట్ అంతే కదా. మా ప్రాఫిట్ కాదు, ఇట్స్ ఎ గివెన్ లైసెన్స్డ్ బిజినెస్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్కి, టూరిజంకి ఇచ్చిన బిజినెస్ కాబట్టి డెఫినెట్గా. ఇంకా ఎవరైనా ఆర్గనైజ్ చేసే వాళ్ళు చెప్తారా ఆడొద్దు అని? ఎంత చికోటి ప్రవీణ్ ఎంత మంచోడు అయితే చెప్పాలి. ఓపెన్గా చెప్తున్నారు కదా, చెప్పరు కదా, ఎవరైతే చెప్పరు కదా. ఆడొద్దని చెప్తున్నారా మీరు? 100%. మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, ఆడొద్దని చెప్తున్నా. ఆడినాడు ఒకటి చరిత్రలో బాగుపడలే. మహాభారతంలో ధర్మరాజు ఓడిపోయాడు, రాజ్యం పోయింది. చెప్పేది ఎలా ఉందంటే ఆఖరికి వైఫ్ కూడా ఇంజూరియస్ టు హెల్త్ అని దాని మీద ఉంటది, రాసి ఉంటది. లేదా ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అబ్సల్యూట్లీ. కానీ అది చదువుతూనే ఉంటారా, తాగుతూనే ఉంటారు. మీరు చెప్పేది అలాగే ఉంది. కానీ మంచి మాటనే చెప్తున్నా కదా. అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ ప్యాక్స్ మీద, డ్రింకింగ్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి ఎందుకు పెడతారు? గవర్నమెంట్ నామ్స్ అవి. నేను చెప్పేదాన్ని గవర్నమెంట్ నామ్ లేదు కదా. నేను నిజంగా కూడా యువకులు పాడుకోవద్దని చెప్తున్నా. కానీ దానికి ఒకసారి అడిక్ట్ అయిపోయాక దాని నుంచి బయటపడలేరు కదా. అట్లే లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక్కడు బాగుపడ్డ చాలుగా, అర్థం చేసుకొని. ఒక్కడు బాగుపడ్డ చాలుగా. నువ్వెందుకు చేస్తున్నావు బిజినెస్ అని అడగవచ్చు. మీ మైండ్లో అదే తిరుగుతుంది, నాకు తెలుసు. అప్పుడు అనివార్య కారణాల వల్ల నేను డబ్బులు కూడా కొట్టుకున్నా కాబట్టి అక్కడ ఎత్తుక్కుందామని నేను పోయినా. సో ఇప్పుడు నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. అలా వెళ్ళిన మీరు బాగానే సంపాదించుకున్నారా? పర్వాలేదు, పొడగొట్టిన డబ్బులు రికవర్ చేసుకున్నా. నేను ఇప్పుడు డబ్బులు సంపాదిస్తే, నేను 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు జంతువుల మీద పెడతా, 10 రూపాయలు గుడ్ల మీద పెడతా, 10 రూపాయలు హాస్పిటల్స్ రిక్వైర్మెంటు, అన్నదానాలు, వీటి మీద పెడతా. సో దట్ ఈజ్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాచుకోండి, నేను పంచుతుంటారు. డెఫినెట్గా యూ కెన్. మీరు ఇంకా మీ TV9లో ఎంత పెద్ద టీం ఉంటుంది మీ TV9, మామూలు మీరు. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్టాఫ్, మీ ఎంక్వైరీ టీము,
అన్నీ బాగుంటాయి కదా. మీ కళ్ళ ముందు ఎవరైనా అలా ఏడుస్తూ వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయా అండి ఎప్పుడైనా అక్కడ పోగొట్టు? మేడం నేను కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవునా? ఆ, అప్పుడు నా ఏమనిపించింది గోల్డ్ అంతా మీకు? నేను వాన్ తిట్టుకోలే, నా తప్పు కదా. ఇట్ ఈస్ మై మిస్టేక్. నా గోల్డ్ కూడా నేను తాకట్టు పెట్టి డబ్బులు కట్టినా ఓ ఓకే. వన్స్ అప్ ఆన్ ఎ టైమ్. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు మారండి అని చెప్తున్నా. మీరు వచ్చిరా క్యాసినోకి? నో నేను పిలిచిందా మిమ్మల్ని ఎప్పుడన్నా? నో. కొంచెం చికోటి ప్రవీణ్ ఎవరన్నా బొట్టు పెట్టి పిలిచింది చూసినరా? మిమ్మల్ని అడుగుతున్నా, రండి మా కసినోకి రండి, మా దగ్గర డబ్బులు ఓడిపోండి అని చెప్పిందా? అదే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మీరు ఏడ్చుడు చాలా దూరం పోతున్నారు. చాలా సందర్భాలు మన బెట్టింగ్ యాప్స్లో చూడలేదా సూసైడ్ చేసుకుని? మీరే కూడా ఇచ్చారు కదా, కింద ఇచ్చినారు కదా బెట్టింగ్ ప్రమాదం అని. సూసైడ్ చేసుకున్నారు. అరే నువ్వు ఎందుకు ఆడాలి, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? అంత పీరుకొని అయితే ఎందుకు ఆడాలి? ఎదుర్కో. అట్లా సూసైడ్ చేసుకోవాలంటే చికోటి ప్రవీణ్ 100 times చేసుకోవాలి. ఈడీ రైడ్ అన్నప్పుడు చేసుకోవాలి, నా మీద వెపన్స్ కేసు అయినప్పుడు పెట్టాలి, కమ్యూనల్ కేసు అయినప్పుడు పెట్టాలి, మీడియా ఒకరోజు మొత్తం నన్ను రాంగ్గా చూపించినప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలి, గ్యామ్లింగ్లో డబ్బులు ఓడిపోయినప్పుడు సూసైడ్ చేసుకోవాలి. సూసైడ్ ఎందుకు చేసుకోవాలి? మనం చేసిన మిస్టేక్ మళ్ళీసారి కాకుండా ట్రై చేయాలి. ఈ కేసులోనే ఏమయ్యండి ఈడీ రైట్స్ కానీ? ఏమైతే ఏం నేను అసలు చెప్పినా కదా, నావి తప్పులు లేవు కాబట్టి నేను బయటకు వచ్చిన రోజు. అంటే ఇప్పుడు అన్ని కేసెస్లో కూడా క్లీన్ చిట్ వచ్చిందా మీకు? 100%. ఇప్పుడు అయితే కొన్ని కమ్యూనల్ కేసెస్ ఉన్నాయి ఓకే. నా మీద. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పగబట్టి వెపన్స్ కేసులు పెట్టారు, అవి నడుస్తున్నాయి కోర్టులో. జనరల్గా కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతే కేసులని మాఫీ అన్న ఒక ఇప్పుడు విమర్శ వెపన్స్ కేసు దాని వెపన్స్ కేసు గురించి చెప్పండి మీరు. వెపన్స్ కేసు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు కదా, మరి మాఫీ కాలే కదా, కోర్టు పరిధిలో ఉంది కదా. సో ఈడ బీజేపీ పెరుగుతుంటే 100 కుక్కలు మరుగుతుంటాయి. బీజేపీ పెరుగుదల ఓర్వలేక. సో వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా కవిత కేసు ఎందుకయింది? తప్పు ఉంది కాబట్టి అయింది. మన సేమ్ కవిత మీద ఈడీ రైడ్ అయింది, చికోటి ప్రవీణ్ మీద అయింది. మరి ఇలా హ్యాపీగానే ఉన్నాడు కదా చికోటి ప్రవీణ్. బీజేపీలో ఎప్పుడు జాయిన్ అయ్యండి? ఈడీ రైడ్ అయినాక 1.5-2 yearsకి జాయిన్ అయినా. తెల్లారి మర్నాడు పోయి జాయిన్ కాలేదండి. బీజేపీలో ఎందుకు జాయిన్ అయినా కూడా చెప్తా. నా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ హిందూయిజం అక్రమంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసులు పెడుతున్నారు. కేసులు పెడితే ఒక ఇండివిజువల్గా ఒక గవర్నమెంట్ తట్టుకునే శక్తి ఉండదు ఎవరికి, మీకైనా నాకైనా. మీకు ఇండివిజువల్గా మీకు ఒక పవర్ ఉంటుంది. TV9గా ఒక మెయిన్ యాంకర్ రిపోర్టర్గా మీకు ఒక డెఫినెట్గా ఒక సంస్థ అండదండలు ఉంటే మీకు పవర్ ఎక్కువ ఉంటుంది కదా డెఫినెట్గా. సో నాకు ఆ పవర్ కావాల్సి వచ్చింది. ఓకే. సో డెఫినెట్లీ నా హిందూయిజం గురించి నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. ఎప్పటి నుంచి మీకు హిందూయిజం పట్ల? మాకు చిన్నప్పటి నుంచి. నేను ఓల్డ్ సిటీలో ఉంటుండే. నేను ఉన్న ఏరియా ఓల్డ్ సిటీ ఆనుకొని ఉంటుంది. ఐ యూస్ టు సీ ఎన్ని దౌర్జన్యాలు మాపై జరుగుతుండే, ఎన్ని చోట్ల హిందూయిజంని అవమానపరిచే విధంగా చేస్తుండే. బ్లడ్ బాయిల్ అవుతుండే. అప్పుడు లిమిటెడ్ పవర్ ఉండే. అప్పుడు కూడా మేము టెంపుల్స్ కట్టినాము. నేను 2 temples చైర్మన్, 1 temple వైస్ చైర్మన్. హిందూయిజం సంబంధించి ఏ ఇష్యూ అయినా మేము అక్కడ వెళ్తుంటాం. కానీ అప్పుడు ఎక్స్పోజ్ ఎందుకు కాలేదంటే అప్పుడు నేను ఎవరో తెలియదు, లిమిటెడ్ సర్కిల్లో తెలుసు. ఈడీ రైడ్ తర్వాత నేను ఎవరో తెలుసు. నా మాట వింటున్నారు. 2 states యువకులు విపరీతంగా వింటున్నారు. నేను చెప్పే మాట హిందూయిజం సంబంధించి దే ఆర్ లిజనింగ్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ఫాలో, యునైట్ అవుతున్నారు, ఐకమత్యం అవుతున్నారు. సో డెఫినెట్గా మాట్లాడాలి. మన మాట లక్షల మంది వింటున్నప్పుడు డెఫినెట్గా మాట్లాడాలి. మంచి మాటనే కదా చెప్పేది. అప్పుడు కూడా హిందూయిజం ఇదే ఉండే, ఇంకా ర్యాష్గా ఉండే అప్పుడు. ఇప్పుడు పాలిష్డ్గా ఉన్నాం. వీఆర్ ఫైటింగ్ విన్ ఎ పాలిష్డ్ వే. అప్పుడు విధానం ఉంటే ఇప్పటికి చాలా ప్రాబ్లం, తలకాయలు ఎత్తుండే. ఇప్పుడు ఇంకా కేసులు ఎక్కువ అవుతుండే. కేసులకు ఎవరు భయపడతారు మేడం? అవుతుండే. హిందూయిజంకి సంబంధించి కేసులు అయితే నాకు చాలా హ్యాపీ. బార్డర్లో మిలిటరీ వాళ్ళ కేసులు, మిలిటరీ వాళ్ళకి ఒక్కొక్క మెడల్ ఎట్లా వస్తాయి ఫీల్ అవుతారో హ్యాపీగా, మా కేసులు అయితే ఒక్కొక్క మెడల్ అనుకుంటాం మేము. వర్కింగ్ ఫర్ అవర్ రిలీజియన్ డెఫినెట్లీ. ఓకే. సో చికోటి ప్రవీణ్కి ఎక్కడెక్కడ హౌసెస్ ఉన్నాయండి గోవాతో పాటు? ఇంకా హైదరాబాద్లోనా? ఇంకా డిఫరెంట్ స్టేట్స్, ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ తరఫున వచ్చారా? వాటెవర్ ఉన్నాయి, ఏవో ఆస్తులు ఉన్నాయి, పర్వాలేదు. ఇవన్నీ మీ ఓనేనా అండి? డెఫినెట్గా ఉన్నాయి, నేను సంపాదించుకున్నాను. మా నాన్న వాళ్ళు కూడా
హయ్యర్ మిడిల్ క్లాస్. ఓకే. వీఆర్ ఫ్రమ్ ఏ హయ్యర్ మిడిల్ క్లాస్ బిజినెస్ ఫ్యామిలీ. ఓకే. సో నాన్న వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కానీ పర్వాలేదు. ఎక్కడెక్కడ హౌసెస్ ఉన్నాయి? ఇక్కడ నేను ఇప్పుడు రెంట్ హౌస్లో ఉంటా. ఇక్కడ ఓకే, ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటారా? హైదరాబాద్లో రెంట్ హౌస్. ఓన్ హౌసెస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అంటున్నా? ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. నాకు చెప్పండి. గోవా అండ్ దెన్ అరే డాక్యుమెంట్స్ చూపించాలా మీకు? జస్ట్ సే ఇట్, దట్స్ ఇట్. జస్ట్ ఉన్నాయి, 3-4 హౌసెస్ ఉన్నాయి. ఓకే, ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ బ్యాంకాక్ ఆర్? బ్యాంకాక్లో లేదండి. ఇప్పుడు మీరు చెప్తే మళ్ళీ ఏమైనా ఐడియా తెచ్చుకుంటా. బాలి అక్కడే ఏం అవసరము, పోము కదా అక్కడికి. అక్కడికి ఏం పోతాం. నేను ఎక్కడ అసలు హాలిడేస్ కూడా పోను. ఈ కేసులో పుణ్యాన్ని ఇప్పుడు 1 year పాస్పోర్ట్ వస్తుంది, వ్యాలిడ్ ఫర్ 6 months. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది అండి మీకు? యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఎక్కడి నుంచి ఇక్కడికి జర్నీ తోటి ఇంత సంపాదించి, లేకపోతే ఒక మంచి పేరు సంపాదించి? డబ్బులు మెటీరియలిస్టిక్ గా నేను ఐ డోంట్ బిలీవ్ అండి. అంటే డెఫినెట్ గా ఉంటుంది కదా, హయ్యర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళకి ఒక కంఫర్ట్ లైఫ్, లగ్జరియస్ లైఫ్ లోకి మనం వచ్చాము అని అంటే డెఫినెట్ గా ప్రౌడ్ ఉంటుంది కదా. గుడ్ పాయింట్. నేను పాలిటిక్స్ రాకముందుకు వాట్ ఐ యూస్ టు వేర్, I used to wear 2 lakh shirt, 3 lakh shirt. I used to wear Balmain shoe అనుకోండి, Versace అనుకోండి, which is 1 lakh, 2 lakhs, 3 lakhs. వాచెస్, బెల్ట్స్, 1,00,000-2 లక్షల రూపాయలు లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తుంటాయి. అవన్నీ వదిలేసి టాప్ టు బాటమ్ 5,000 డ్రెస్లో తిరుగుతున్నా, ఖాదీ చేసుకొని పాలిటిక్స్లోకి వచ్చాక. ఎస్. ఓకే. అంటే నేనేమంటున్నా అంటే ఐ హావ్ సీన్ దట్ లైఫ్. నౌ ఐఎమ్ ఇన్ టు దిస్ లైఫ్. నాకు ఇక్కడ హ్యాపీనెస్ ఉంది. ఐమ్ వేరింగ్ 5,000 rupees డ్రెస్సెస్, ఐఎమ్ హ్యాపీ. నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక మనసుకు ఒక సాటిస్ఫాక్షన్. అందులో సాటిస్ఫాక్షన్ లేదు. జమానాలో 30 years బ్యాక్ వెన్ మా నాన్న నాకు ఒక కార్ 800 ఇప్పించినాడు. 800 మారుతి 800. ఓకే. ఒక నెక్స్ట్ డే నుంచి ఒక వారం మా చుట్టాలు, ఫ్రెండ్స్ అందరికి ఇంటింటికి వెళ్ళి నేను కారు కొన్న మా నాన్న ఇప్పించాడు 800 అని గొప్పగా, ప్రౌడ్గా, హ్యాపీగా చూపించుకున్నాం. ఇవాళ ఐఎమ్ రోమింగ్ ఇన్ 3.5 crore కార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ ఐ బై ద 10 cars ఆల్సో సాటిస్ఫాక్షనే లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అండ్ హౌ మెచ్యూర్ యు ఆర్. ఏం మారింది అప్పటికి ఇప్పటికి? ఆలోచన మారింది, థింకింగ్ మారింది. దిస్ ఇస్ అన్ని టెంపరీ మెటీరియలిస్టిక్. ఇవన్నీ ఇది కాదు సేవ, జంతువుల సేవ, అది దాని సాటిస్ఫాక్షన్ వేరే. ఇవాళ నేను 10 కోట్ల ఐటమ్ గోల్డ్ కొన్నా కూడా నేను హ్యాపీగాను. ఒక చిన్న పిచ్చుక కొంటే నాకు ఫుల్ హ్యాపీ. గోవులకు సేవ చేస్తే హ్యాపీ, ఇంకా దాన్ని గడ్డి తినిపిస్తే హ్యాపీ. పబ్లిక్కి ఎవడన్నా హెల్త్ బాగాలేక హాస్పిటల్ ఉన్నారు, ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తే నా మనిషిని పంపిస్తా. జెన్యూనా? ఎందుకంటే ఆల్రెడీ ఫేక్ నా కొడుకులు ఎక్కువ అయిపోయారుగా. ఆయనకి 50,000 రిక్వైర్మెంటే 50,000 ఇస్తున్నాను గొప్ప చెప్పా, 10,000, 20,000 ఇస్తా. ఓకే. ఎందుకంటే అన్ని ఇస్తే మనం వాడుకునే పరిస్థితులు వస్తాం. సో నేను ఇచ్చే దాంట్లో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇంటికి జనాలు వస్తారు, టాటూలో వేసుకొని వస్తారు, వాడు బ్లడ్తో ఆర్ట్ చేసుకొని వస్తాడు, వాడు బంగారంతో నా ఫోటో ఫ్రేమ్ తయారు చేసుకొని వస్తాడు. వాడొచ్చి నేను లేకపోతే 3 hours కూర్చొని ఉంటాడు. శ్రీకాకుళం నుంచి వస్తారు, వాళ్ళని చూస్తే హ్యాపీనెస్ అనిపిస్తుంది. వై యూ షుడ్ లవ్ మీ? ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. నన్ను ఎందుకు ఇష్టపడాలి? శ్రీకాకుళం ఎక్కడండి? నాతోటి ఏం పని ఉంటుంది వాడికి? వచ్చి కలుస్తారు చూడు, అలా ఇచ్చే హగ్. కార్లో పోతుంటే ఆటో కూడా ఆపుతాడు నన్ను, అన్న ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని చెప్పి. నాతోటి ఎప్పుడు పని లేదు వానికి, నేనేం చేయలే కూడా. దిగి ఫోటో ఇస్తా చూడు, అప్పుడు హ్యాపీ అవుతా, అప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతా. ఇది కదా నాకు కావాల్సింది. బట్టలు ఏముందండి, పనికిరానియే. 2 సార్లు 4 సార్లు 10 సార్లు ఇస్తాం, పడేస్తాం. దానివల్ల ఒక్క పైసా ఉపయోగం లేదు. అట్లానే మంచిగా చేసుకోనని కాదు, అవి తగ్గించేసిన. సాటిస్ఫాక్షన్ ఇంట్లో ఉంది. క్లబ్బులు పోతే, పబ్బులు పోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. క్లబ్ భజన్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. భజన్ జామింగ్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆడ 12,000 మంది ఆ దేవుడి లీలలో మైమర్చిపోతుంటారు చూడు, ఆ ఫీల్ చూస్తే మనకి ఒక సాటిస్ఫాక్షన్. అరే ఏవో చేసిన
యా 10K యూత్ తో కలిసి మీరు 12K వచ్చిన యూత్ కాదు, చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు వచ్చారు. 78 ఇయర్స్ వీల్ చైర్లు వచ్చినారండి. అసలు ఎలా వచ్చిందండి ఆ థాట్? అది మోదీ గారు ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మోదీ గారు. సో అది కంటిన్యూ అవుతుందా స్టిల్? మొన్ననే చేశా, ఓకే 2 చేస్తాను, కాన్ఫిడెన్స్ 2. ఎలా ఉంది అది? ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక మామూలు సాటిస్ఫాక్షన్ కాదు. అంటే డ్రగ్స్ ఎంత విపరీతంగా పోతున్నాయి, ఆ డ్రగ్స్ నుంచి యూత్ని ఇటు వైపు టర్న్ చేస్తే ఒక్కడు చాలు, ఇన్స్పైర్ అయ్యి ఒక్కడు బాగుపడ్డా చాలు కదా మన లైఫ్కి. డాక్టరేట్ వచ్చింది నాకు జూఫిలిస్ట్ కేటగిరీలో, ఓకే ఎన్విరాన్మెంటలిస్ట్లో. ఇండియాలో ఎవరికి రాలే, చాలు అది చాలు. రోడ్ మీద కుక్కకి యాక్సిడెంట్ అయింది, తీసుకుపోయి నా బండ్లో తీసుకుపోయి దాని ట్రీట్మెంట్ చేయించి అది మంచిగా హ్యాపీగా బయటకు వస్తే చాలు, అది చాలా సాటిస్ఫాక్షన్. మనం 10 లక్షల బట్టలు వేసుకున్నాము, గోల్డ్ వేసుకున్నాము, కిలోలు గోల్డ్ వేసుకున్నాము, ఏం సాటిస్ఫాక్షన్ కాదు. ఎవరికన్నా 1% మన వల్ల ఒకడు ఇన్స్పైర్ అన్న కావాలి, ఒకడు మారనన్నా మారాలి, ఒకరికి ఉపయోగం అన్న పడాలి, అది లైఫ్. కిలోల గోల్డ్ వేసుకుని కూడా ఫేమస్ అవుతున్నారు కదండి. కానీ వాళ్ళు ఫేమస్, నాకు ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్. నేను ఒకటే చెప్తా, మనము మన వల్ల ఎవరికన్నా ఉపయోగం పడుతుందా చూసుకోవాలి. లైఫ్ వన్ లైఫ్, గాడ్ గివన్ లైఫ్, ఎప్పుడేం తక్కువమంటామో తెలియదు. 10,000 కోట్లు ఉన్నాడు కూడా కరోనాలో ఏమి చేయలేక చచ్చిపోయాడు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ పూణేలో ఉంటారు, నాకు 10,000-15,000 crores కుట్టారు కరోనాలో. నేను ఒక పెద్ద హాస్పిటల్, పేరెందుకు, ఆడ ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడ ఒక సపరేట్ రూమ్ ఇప్పించిన, చార్టర్లో తీసుకొచ్చినారు, వాళ్ళకే సొంతం చార్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 crores ఖర్చు పెట్టినారు. దట్ గాయ్ డిడ్ంట్ సర్వైవ్, చిన్నపిల్లోడే. సో కర్మ, మనం చేసే పనులు బట్టి మనం హౌ వి గుడ్, మంచి చేస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది. సో ఈ భజన్ జామింగ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, చాలా అవుతున్నాయి, వెరీ గుడ్, రావాలి. డ్రగ్స్కి దూరంగా ఉండాలి, మందుకి మత్తు పానాలకు దూరంగా ఉండాలి, గ్యామ్లింగ్కి కూడా దూరంగా ఉండాలి. ఇవి మీరు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో ప్లాన్ చేస్తున్నారా భజన్స్? నో, ఇన్ హైదరాబాద్ ఐ విల్ బి డూయింగ్ ఇయర్ ఎండ్ లో మళ్ళీ అవుట్ చేస్తాం. జనాలు అడుగుతున్నారు. హైదరాబాద్ ఇప్పుడైతే హైదరాబాద్లోనే. ఓకే, డబ్బులు కూడా కావాలి కదా మేడం అందరూ. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే 80-90 లక్షలు అవుతాయి. మన వే ఆఫ్ థింకింగ్ కాన్సర్ట్ లెక్క చేయాలని ఉండే. మీరు చూడండి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో చూడండి, ఎగ్జాక్ట్లీ కాన్సర్ట్ లెక్క చేసిన. జనాలు ఎందుకు వెళ్తారు, పిల్లలు ఆ సౌండ్కి, ఆ ఒక అట్మాస్ఫియర్కి ఊపు వస్తుందని క్లబ్బులు పబ్బులు పొరగానే పోతారు. అంతకంటే ఎక్కువ ఊపు ఇక్కడ వస్తుంది, పుణ్యం కూడా వస్తుంది. ఎట్లా గుడికి పోమంటే పోరు, బొట్లు పెట్టుకోమంటే పెట్టుకోరు, ఇట్లనన్నా పుణ్యం వస్తుంది. అట్లీస్ట్ నీ వే ఆఫ్ థింకింగ్, మా వే ఆఫ్ థింకింగ్ మారింది కదా. ఒకప్పుడు ఎట్లా ఉండే, డబ్బులు కసినో ఇవే ఉండే, హిందూయిజం ఫీలింగ్ ఉంటుండే. కానీ ఇప్పుడు కట్టర్, డెఫినెట్గా మార. ఎవరు ఏం చేసినా హైందత్వం అనే సముద్రంలో కలవాలి. ఎవరైనా సరే ఏం చేసినా హైందత్వం అనే నదులన్నీ పోయి ఎట్లయితే సముద్రం కలుస్తుందో అందరూ కూడా హైందత్వంలో కలవాలి. నువ్వు ఈ ఏజ్లో ఏం చేసినా ఒక మెచ్యూర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ తెచ్చుకొని ఒక మంచి పనులు చేయండి సమాజానికి. నేను చర్చిలకు కూడా డబ్బులు ఇచ్చిన, మసీదులకు ఇచ్చిన, అన్నీ ఇచ్చిన, కాదంటలేదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ హిందువులపై అన్యాయం జరుగుతూ ఊరుకునేది ఉండదు. ఓకే, సో ఇంకా అసలు మీరు క్యాసినో నిర్వహించట్లేదు, ఈ బిగ్ డాడీ క్యాసినో ఇవన్నీ? అందులో నా చిన్న షేర్ ఉంది, నేను నా మ్యాక్సిమం షేర్ అంతా కూడా ఇచ్చేసిన, వెరీ స్మాల్ షేర్. అంటే అవి కూడా ఎందుకంటే సమ్ లింక్డ్ ఉంటాయి కదండి, పాతవి అన్నీ లింక్డ్ వల్ల. సో ఎవ్రీ మంత్ 3-5 times పోయేటోని గోవా. ఇప్పుడు 3 months అయింది నేను ఆల్మోస్ట్ పోక, 2 to 3 months పైన. నాకు ఆలోచన కూడా వస్తలేదు. ఆన్ టైం పబ్లిక్ పార్టీ. మన భజన్ జామింగ్ అంటే ఒక 20 days బిజీ, 25 days బిజీ ఉంటాం. సో ఏదో ఒకటి పనిలో పెట్టుకుంటున్నాం. ఓకే, సో మీరు మీడియాలో చూపించే చికోటి ప్రవీణ్ ఎప్పుడు చెరిపేయలేరు కదా, చెరిపేయగలరు? జడ్జిమెంట్ నేను ఎందుకు, నా ప్రజలు ఇస్తారు జడ్జిమెంట్, నా యువకులు ఇస్తారు, వాళ్ళు చెప్పాలి చికోటి ఏందనేది, నన్ను కలిసిన వాళ్ళు చెప్తారు. సో మీ మీద ఇంత ఇష్టం, ప్రేమ, అభిమానం చూపిస్తున్న వాళ్ళకి మీరు తిరిగి ఏ రకంగా వాళ్ళకి
ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? ఇద్దాం అందుకే పాలిటిక్స్ వి వాంట్ టు డూ సంథింగ్. ఓకే, ముఖ్యంగా హిందుత్వానికి దాని గురించి పాలిటిక్స్లోకి వచ్చింది. ఓకే. వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో డెఫినెట్గా ఐల్ గో ఫర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. పోటీ చేస్తున్నారు? ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే. ఏం అదే కదా, ఎందుకు నేను చూడండి డబ్బు లేదు, ఏది లేదు నాకు. సో నాకు కరప్షన్ అవసరం లేదు. ఓకే. ఎవరికి లొంగాల్సిన పని లేదు. అస్సలు ఏం లేని రోజే లొంగలేదు మేడం. ఇప్పుడేం లొంగుతాం? అందరు మొత్తం మీద పడ్డ రోజే లొంగలేదు నేను. ఎందుకు లొంగుతాం? అవసరమే ఉంది. కేసులే కదా, పెట్టుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు మస్తు సార్లు కేసులు పెట్టారు, కావాల్సిన వెంబడి పడ్డారు, బెదిరించారు, డీసీపీలు బెదిరించారు. అట్లా కసినోకి వెళ్ళి వచ్చినాడు వెరీ హార్డ్ ఉంటేనే కసినోలోకి పోతాడు. ఓకే. అక్కడ మాఫియా అండర్ వరల్డ్ అన్నీ చూసి వచ్చి వచ్చినాక వాడిని భయపడతా అంటే భయపడ కాదు కదా, భయపెట్టే రకం. సో అయినా నాకు ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటిపోను నేను ఏదైనా. ఓకే. ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మీ టార్గెట్ ఏంటి? పబ్లిక్కే సంథింగ్ హ్యావ్ టు డూ. ఓకే. సేవనే అందరు చెప్తారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. మేడం పవర్ ఉంటే ఓకే వీ కెన్ డూ మిరాకిల్స్. పవర్ లేకపోతే ఒక పాయింట్, ఒక సాచురేషన్ పాయింట్లో ఆపేస్తారు, తొక్కేస్తారు, ఆపేస్తారు, తొక్కే ప్రయత్నాలు జరుగుతాయి, అన్ని అడ్డంకులు, డెఫినెట్గా అడ్డంకులు. సో ఒక పవర్లోకి వస్తే మాత్రం వీ కెన్ డూ మిరాకిల్స్. ఓకే. మంచి చేయొచ్చు డెఫినెట్గా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడు. ఐ వాంటెడ్ టు దెన్ కపుల్ ఆఫ్ టైమ్స్ అడిగినాను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ ఇవ్వమని, దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే నేను వాళ్ళకి తెలుసు నేను ఏ పాయింట్ మీద అపాయింట్మెంట్ అడుగుతున్నాను. టెంపుల్స్ రక్షించు, మీ సర్కార్ వచ్చినాక మొత్తం అన్ని గుళ్ళు గులుతున్నాయి, దాని మీద సమాధానం గట్టిగా అడుగుతారు నేను. సో అపాయింట్మెంట్ ఇవ్వరు. అదే ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయితే ఇస్తారు కదా, డెఫినెట్గా ఇవ్వాల్సిందే కదా. కాబట్టి ఒకటి పవర్ ఉంటే డెఫినెట్గా వీకెండ్ మిరాకిల్స్ గుడ్, చాలా చేయొచ్చు. ఓకే. ఎక్కడి నుంచి అయినా పోటీ చేయగల సత్తా ఉందా అండి, లేకపోతే 100% కొన్ని ప్రాంతాలు కొన్ని ఏరియాస్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారు? అంటే ఓల్డ్ సిటీ ఏమంటే కష్టం కదండి, ఆడ మన ఓట్లు స్ప్లిట్ అవుతాయి, వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ. దట్ ఎనీ ప్లస్ ఓకే గుర్తుపడతారు కదా, ఆ క్రెడిట్ మీడియాకి ఇవ్వచ్చు. ఎక్కడ పోయినా గుర్తుపడతారు జనాలు, 2 స్టేట్స్లో. నేను కెన్యా పోతే కూడా నాకు ఒక అవార్డు వచ్చింది. అప్పుడు కెన్యా పోతే కూడా, కెన్యా సఫారీలో ఉన్న డీప్ ఫారెస్ట్లో ఉన్న ఇండియన్స్ పోతుంటే తెలుగు వాళ్ళు ప్రవీణ్ అన్న ఈడ కూడా వదిలేరు, ఎక్కడ పడితే హ్యాపీ నైరోబీలో. బికాస్ ఆఫ్ మీడియా, ఓన్లీ మీడియా కెన్ చెప్తున్నా, మీడియా హీరో చేయగలుగుతారు, జీరో చేయగలుగుతారు. ఫస్ట్ డే జీరో చేసారు నన్ను, కాకపోతే మేము బయటకు వచ్చి జరిగింది ఇదే అని చెప్పినాక హీరో కూడా మీడియానే చేసింది. ఎందుకంటే నేను చెప్పే మాటలు, నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇంక్లూడింగ్ TV9 చూపించినందుకు ప్రజలకు తెలిసింది. నా నెగిటివ్ షేడే చూపించి ఇది జరిగింది అన్న మాట, చెప్పిన మాట చూపించకపోతే కథమే కదా. సో మీడియాకి ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటుంది. అప్పుడు థాయిలాండ్ లో అరెస్ట్ అయినప్పుడు ఏమనిపించిందండి? అంటే ఏమనిపించలేదు, నా ఫేట్ కదా అప్పటికే, లైక్ అట్లా అని కింగ్ అని అట్లా కాదు మేడం, డెఫినెట్గా బాధపడతాము. ఎందుకంటే అది నాకు సంబంధం లేని ఇష్యూ, అందులో మనమే మోసపోయినాము. కానీ ఆయన డెఫినెట్గా నిజమే. 1 డేలో బయటకు వచ్చేసినాం. ఆ నెక్స్ట్ డే మేడే లేకపోతే అదే డేలో 1 అవర్లో బయటకు వచ్చేస్తాడు. నేను రావడం కాదు, 95 మందిని బయటకు తీసుకొచ్చాను మీరు. అంటే అందులో మీ తప్పేమీ లేదంట? 101% తప్పు లేదు. ఓకే, ఆల్ రైట్. సో మీరు యానిమల్స్ ఎప్పటి నుంచి అండి మీకు యానిమల్స్ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే వాటి మీద లవ్ ఇదంతా ఎప్పుడు కలిగింది మీకు? అంటే మా ఫోర్ ఫాదర్స్ అందరు కూడా జంతు ప్రేమికులే. ఓకే. సో కాకపోతే కుక్కల పిల్లలు పెంచుకుంటుండే. కాకపోతే నేను ఇంకా టిపికల్. చిన్నప్పుడు నేను ఒక 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు రోడ్డు మీద అప్పుడు బేర్స్ ఆడిస్తుండే, గుడ్డెలుగున్నాయి, ఎలుగుబంట్లని ఆడిస్తుండే. గొడవవాడి తినకుండా 2 days ఉంటే మా నాన్న ఒక 2 days వాళ్ళ దగ్గర రెంట్కి తెచ్చినాడు. అప్పుడు తీసుకొని 2 days మా ఇంట్లో ఎలుగుబంటి పెట్టుకొని దాంతో ఆడేసి మళ్ళీ తీసుకొని, నేను వదలకుండా కూడా మా ఇంట్లో మా మమ్మీ ఎలుగుబంట్లు పెంచుతావా మా టిపికల్ వైశ్య ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. సో ఎవరు ఒప్పుకోరుగా. అట్లా నాకు ఏ జంతువు అని ఇష్టం. నాకు ఈ జంతువు అని కాదు, ఏ జంతువు అని ఇష్టం. ఇంట్లో చిన్నప్పుడు ఎలుకల బోన్ వేస్తారు కదా, బోన్స్ ఉంటుండే అప్పుడు.
తెలుసా బోన్స్ ఎలుకలు పడతాయి కదా, ఓకే పడితే నైట్ మళ్ళీ వాడికి బిస్కెట్ ఎవడు పెడుతుంటే పొద్దున వరకు పాపం మళ్ళీ పొద్దున ఎక్కడో వదిలేస్తాం కదా, ఓకే వీటికి ఆకలి అవుతుందేమో అని నైట్ అంతా కూర్చొని వీటి వెంబడి ఫీడింగ్ చేసి పంపిస్తుంటాం. అంటే అంత ఇష్టం జంతువులు, ఏదైనా లివింగ్ క్రియేచర్ అంటే ఇష్టం నాకు, ఇంక్లూడింగ్ పిగ్స్. ఓ వావ్, అవి కూడా జంతువులేగా. జంతువులు అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టం జంతువులు అని. ఓకే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర మీ ఫామ్ హౌస్లో? ఆల్మోస్ట్ ఒక 170 to 200 మధ్యలో ఉంటాయండి. బర్డ్స్, యానిమల్స్, కౌస్, ఆస్ట్రిచెస్, హార్సెస్, స్వాన్స్, ఈగ్వానాస్, స్నేక్స్, దెన్ ఫ్రాగ్స్. ఇవన్నీ లీగల్ అయినా అండి అంటే పెంచుకోవడం? అన్నీ లీగల్, ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. అంటే మేము అన్నీ కూడా మేము ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఓకే, సో ఏది మీ ఫేవరెట్ అంటే కెన్ యూ సే? నాకు ఫేవరెట్ ఒక ఇగవానా, నెక్స్ట్ రోజీ అని ఒకటి స్కార్లెట్ మకావ్. ఓకే, రెండు చాలా ఇష్టం. కొన్ని డాగ్స్ ఉన్నాయి, 20-25 డాగ్స్ ఉన్నాయి. కొన్ని డాగ్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారా ఈ మధ్య? ఇప్పుడు పాలిటిక్స్ క్వశ్చన్ లేదు, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫామ్ లోనే ఉంటుంటే నేను. ఓకే, సో దాని మెయింటెనెన్స్ కి అంతా కొంచెం ఎక్కువే అవుతుందా? అవుతుంది, చాలానే అవుతాయి. ఎన్ని స్పీషీస్, మ్యాన్ పవర్ ఉండాలి, మెడికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సమ్మర్ లో ఎట్లా టేక్ కేర్ చేస్తున్నారండి? సమ్మర్లో కూలర్స్, ఓకే, ఏర్పాటు చేస్తారు, హాట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తారు, మన వాటర్ స్ప్రింకిల్ చేస్తారు ఎక్కడైతే హాట్ ఉందో. మీద కొన్ని షర్ట్స్ మీద గడ్డేసి. ఓకే, సో ఏమన్నా మాకోసం ఇంతకుముందు ఇంపోర్టెడ్ డాగ్స్ ఉండే, వీటికి కేసీస్ కూడా ఉండే, కాకపోతే అవి ఏజ్ అయ్యి చనిపోయినాయి. సో సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ అని ఒక, ఇట్ లుక్స్ లైక్ పోలార్ బియర్, అంత హ్యూజ్గా ఉంటుంది. అంత హ్యూజ్ కాదు కానీ పెద్ద, అన్ని 2 కాళ్ళ మీద నిల్చుంటే నాకంటే ఇంకొక 1/2 feet హైట్ ఉంటుంది. సో ఆ డాగ్కి ఏసీ రిక్వైర్మెంట్ ఉండే, సో 2 కెనల్స్ ఏసీ కూడా పెట్టినాం అప్పట్లో. నైస్. సో ఇంతేనా అండి యానిమల్స్ సేవ, పీపుల్? ఇంకేం కావాలండి? చీకోటి ప్రవీణ్ అంటే ఇంతేనా? పాస్ట్ లో లైక్ కెసినో పాస్ట్ లో, సో ఎంతేనా? ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్. నేను గ్రేడ్ 6 రివర్ ఆఫ్టర్, ఒకప్పుడు గ్రేడ్ 6 రివర్ ఆఫ్టర్లు ఉండేది కాదు. సో ఐ యూస్ టు, నేను కావేరీ రివర్, మన డార్జిలింగ్లో టీస్టా, దెన్ గంగా, ఈ రివర్స్ అన్నీ కూడా అప్ టు గ్రేడ్ 6 నేను పోయినాను. హార్డ్లీ అప్పట్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటుండే. క్రికెట్ లీగ్స్ వరకు ఆడినాను, జువారీ సిమెంట్స్కి ఆడినాను, మిదానికి ఆడినాను. మ్యారీడ్ అండి? యా. Okay, fine. అనిపించట్లేదా? I'm glad. I don't know actually, that's why. 49 I'm. Oh, okay, fine. సో కార్ రేసింగ్స్లో వెళ్ళాను, నావిగేషనల్ రేసెస్, డెక్కన్ ర్యాలీలో ఒకసారి వెళ్ళాను, స్కూబాస్, అడ్వెంచర్ స్పోర్ట్స్. మెయిన్ అప్పట్లో ఒక 25 years బ్యాక్ నేను రోమ్ విటాకర్ అని చెప్పి యూస్ టు డూ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్. ఐ యూస్ టు అసిస్ట్ హిమ్. నేను అంత డైరెక్టర్ అంత తోపు కాదు, ఆయన వెరీ గ్రేట్ మ్యాన్. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్, గరియాల్స్ పైన రీసెర్చ్ చేసినాడు ఆయన, ఇండియన్ కింగ్ కోబ్రాస్ పై. గరియాల్స్ ఎక్స్టెన్షన్ దిశలో ఉండే, డేంజర్ జోన్లు ఉంటే వాటి బ్రీడింగ్ చేసి వాళ్ళ ఒక మంచి కౌంట్ వచ్చింది గరియాల్స్. క్రొకడైల్ అది ఒక బ్రీడ్ అనమాట. సో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ఆయన కింద అసిస్టెంట్గా నేను ఐ యూస్ టు గో ఫర్ షిమోగా అండ్ ఆల్ వెస్టర్న్ ఘాట్స్కి వెళ్తుంటే. సో ఆయన వెంబడి రీసెర్చ్ చేసినాం. ఓకే, ఒక పుస్తకం రాయొచ్చు అయితే. అంతే, మీ లైఫ్ అంతే వస్తుంది. ఆటోబయోగ్రఫీ ఎప్పుడైనా? మేబీ ఎవరన్నా ఇంట్రెస్ట్ తీసుకొని రిస్క్ తీసుకుంటూ వస్తుంది. ఓకే, సినిమా రూపంలో వస్తుందా? ఐ డోంట్ నో, నేను అంత ఆలోచించలేదు. ఒకరిద్దరు అడిగినారు, రామ్ గోపాల్ వర్మ కూడా ఒకసారి బాగా డీటెయిల్గా అడిగితే మన ఫామ్కి వచ్చి కూడా మొత్తం డీటెయిల్ తీసుకొని బాగా నచ్చింది ఆయనకి. ఆయనకు కూడా యానిమల్ స్పీచ్ వర్మకి. స్వామీజీలు వస్తారు ఫామ్ హౌస్కి. యానిమల్స్, జంతువులన్నీ ఇష్టపడనోడు మంచిగా కాదు. ఇవాళ రోడ్ల మీద కుక్కలను కొడతారు, కుక్కలను హింసిస్తారు, స్ట్రీట్ డాగ్స్ని. వాడు మనిషే కాదు, వాడు భూమి మీద భారం. వాడు జంతు హింస చేసిండంటే వాడు భూమికే భారం. మరి పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి కదా కుక్కలు, జాగ్రత్తగా. సుప్రీం కోర్టు ఇప్పుడు డైరెక్షన్స్ ఇచ్చింది కదా. మరి మనుషులు చంపుకుంటున్నారు కదా మేడం, మరి వాళ్ళని ఏం చేస్తారు? మనుషులు కూడా చంపుతున్నారు కదా. సో దానికి మెజర్స్ ఉంటాయి. ఇప్పుడు టైగర్స్ వచ్చి బార్డర్స్లో అటాక్ చేస్తున్నాయి అంటే నువ్వు మొత్తం డిఫారెస్టేషన్ చేసి వాటి జోన్లో వాటి టెరిటరీలో నువ్వు పోయి ఉంటే అటాక్ చేయకేమవుతుంది?
ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఢిల్లీ జూలో పులి చంపేసింది. నాకు ఒకటి ఫోన్ చేసి అడిగినాడు, అన్న ఇట్లా న్యూస్ అయింది, పుల్ హల్చల్ టీవీలలో వస్తుంది, పులి చంపేసింది అంటే. మరి ఒకప్పుడు 1,00,000 పులులు ఉండే ఇండియాలో, 1,00,000 ఉండే, అన్ని చంపేసి అలా 3,000 పులులు ఉన్నాయి. 97,000 పులులను చంపినప్పుడు ఎవడు మాట్లాడారా? ఒక్క మనిషిని చంపితే మాట్లాడతారు. దాని జోన్లో పోయి నువ్వు దుంకితే అది తినకుంటే ఏం చేస్తుంది, చంపకుంటే ఏం చేస్తుంది? మనుషులు చంపుతారు, అలా పోక్సో కేసులు అవుతున్నాయి, డబ్బుల గురించి హత్యలు చేస్తుర్రు, చైన్లు లాగుతుర్రు, ఇలా ఇన్ని చూస్తున్నాము. జంతువుకి ఏం తెలుసండి? మెజర్స్ ఉంటాయి. డెఫినెట్గా పిచ్చి కుక్కలు ఉంటే దాని మీద డెఫినెట్గా చర్య తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల పిల్లలు కుక్కలను రాళ్ళతోటి కొడుతుంటే డెఫినెట్గా ఆ పిల్లల పట్ల హేట్ పెంచుకుంటాయి కదా, చాలా సందర్భాలు ఉన్నాయి. సో మీ ఆటోబయోగ్రఫీ సినిమా రూపంలో తీస్తే ఎవరు నటిస్తే బాగుంటుంది అంటారు? ఏమో నాదే, ఎవరు సూట్ అవుతారు? ఎవరో నాదే సపోజ్ జస్ట్ ఏమో మరి ఆయన కేజీఎఫ్ అయినా ఉంటారు, సూట్ అవుతుందేమో. యష్. ఓకే. సినిమా నాలెడ్జ్ తక్కువనే నాకు, మేబీ. ఓకే, యష్ అయితే బాగుంటుందేమో. ఓకే. ఏమన్నా క్యారీ చేస్తారా అండి మీతో పాటు ఏమన్నా జంతువులు, ఐ మీన్ లైక్ మీరు పెంచుకునే యానిమల్స్? మూడు బట్టి ఇప్పుడు కొన్ని ఇంట్లో ఉన్నాయి, సో ఐఎమ్ సెండింగ్. ఇప్పుడు మాకు ఏమన్నా డెఫినెట్గా ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు ఫామ్కి పంపిస్తున్నా. మీ ఇంటర్వ్యూ అనగానే సరే మీ స్టూడియోకి తీసుకొద్దాము, మమ్మల్ని చాలా భయపెట్టారు, మిమ్మల్ని కూడా ఒకసారి భయపెట్టిద్దాము బడా వస్తున్నాయి. ఇది రోజు అండి, ఇది స్కార్లెట్ మకావ్. ఇది ఇండియాలోనే తీసుకున్నా, బ్యూటిఫుల్. హలో 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 దాని మూడు హలో రోజీ తిడుతుంది అది. హలో, కొత్తగా ఉంది దానికి ప్లేస్. ఇది చాలా షార్ప్, వెరీ ఫాస్ట్, బూతులు నేర్చుకుంది. ఇది మా ఫామ్ లో ఉంటే మా ఫామ్ లో ఉంటది. పనులు కొట్లాడుకుంటుంటే తిట్టుకుంటారు కదా, అందులో 2-3 క్యాచ్ చేసి ఎవ్వడు ఫామ్కి వస్తే అని బూతులు తిడుతుంది. చాలా ఇబ్బంది అయింది. కొన్ని రోజులు లోపల పెట్టేసినాం. ఒకసారి ఒకరిద్దరు జడ్జిలు వస్తుర్రు ఫామ్ చూడడానికి, వాళ్ళని తిట్టగల అని చెప్పి లోపల దాచిపెట్టినాం దీన్ని. మామూలు బూతులు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి చెప్పినాం దాని దగ్గర ఏం మాట్లాడకుండా, ఒక 100 వర్డ్స్ మంచిగా 70-80 వర్డ్స్ మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా ఏమో తిడుతుంది అది నన్ను. సో దీంతో అదొక భయం, ఎవరైనా విఐపి గెస్ట్ వస్తే ఇబ్బంది. ఇప్పుడు మీ స్టూడియోలో వదిలేస్తే హంగామా చేసేస్తారు, ఎట్లా తిడుతుంది. ఓకే, నైస్. సో ఇది స్కార్లెట్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మకావ్స్ ఇవి. సో ఇప్పుడు ఇది ఒక 7-8 ఇయర్స్ ఉంటుందండి. వీటి లైఫ్ కూడా 70-80 ఇయర్స్ ఉంటుంది లైఫ్ మకావ్స్. సో ఇందులో డిఫరెంట్ మకావ్స్ ఉంటాయి, స్కార్లెట్ మకావ్ అని, గ్రీన్ వింగ్ అని, బ్లూ గోల్డ్ అని, హయాసింత్ అని, మా దగ్గర అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. హయాసింత్ ఒక్కటి లేదు. స్నేక్స్ చూస్తారా మీరు ఏమన్నా? ఇగువానా నాకు స్నేక్స్ మీద పిటి. సరే వెనమస్ అనుకోండి, మనుషుల్ని కరుస్తాయి డెఫినెట్గా, దాన్ని తొక్కితే కరుస్తాయి, అవి ఎంత టచ్ అయితే అటాక్ చేయి. ఇవాళ స్నేక్స్ మన ఎకో సిస్టమ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే స్నేక్స్ ఉండాలి. ఇవాళ స్నేక్స్ ర్యాట్స్ని, పెస్ట్లను తినేస్తాయి. ఇవాళ స్నేక్స్ ఏడబడతాడ చంపేస్తున్నారు. అది విషపూరితమైనవి చంపుతున్నారు, నాన్ వెనస్మస్ కూడా చంపేస్తున్నారు, ర్యాట్ స్నేక్స్ని కూడా చంపేస్తున్నారు. దానివల్ల ర్యాట్స్ పెరిగిపోతున్నాయి, పెస్ట్లు. దానివల్ల పెస్ట్లు అన్నీ పెరుగుతున్నాయి. పెస్ట్లు పెరిగితే ర్యాట్స్ పెరిగినా ఏ పెరిగినా మందు చల్లుతున్నాం పొలాలలో, ఇది కెమికల్స్ వీటిని చంపనీకి. ఆ మందు ప్లాంట్స్ మీద పడుతుంది. ఆకుకూరలు మనం తింటాం, మన అసంటోళ్ళకి జనాలకు క్యాన్సర్ రాకేమో వస్తుంది. సో ఈ ఎకో సిస్టమ్ని మొత్తం బ్యాలెన్స్ చేయాలి. హనీ బీస్ లేని రోజు వరల్డ్ ఎండ్. పాలన్ చేస్తాయి, వాటి వల్ల రకరకాల ఉపయోగాలు, 100 ఉపయోగాలు. సో ఇదంతా మంచి డ్యామేజ్ చేస్తుండు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ టువర్డ్స్ నేచర్ కూడా ఉండాలి, ఎకో సిస్టమ్. సో మీతో పాటు ఫేమస్ అయిన ఇగువానా ఇదేనా? ఫేమస్ అయిన ఇగువానా ఇదే, నై జాతా కర్తా.
మా కేర్ టేకర్. ఓకే. సో మా హాయ్. మీ దగ్గరికి పంపించాలా, అక్కడ పంపించాలా, హోల్డ్ చేస్తారా మీరు? బరువు ఉందా? మీడియంగా ఉంటుంది. ఓకే. సో కొన్ని స్నేక్స్ ఉన్నాయి, కార్న్ స్నేక్స్ మా ఇంట్లో ఉండే 2-3 డేస్ నుంచి. ఓకే. సో ఇంకా వెళ్తేప్పుడు ఇది ఎన్ని కేజెస్ ఉంటుంది? getting వెయిట్ late ఉంది actually. కదా. యా లెట్స్ మూవ్. డన్. ఇంకోండి ఇవి కార్న్ స్నేక్స్ ఇవన్నీ ఓకే. వెరీ బ్యూటిఫుల్. సో ఇవి పక్కన పక్కన ఉంటే ఏం ప్రాబ్లం ఉండదా? కొరుక్కుంటాయి అవి, అదే అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఈ కార్న్ స్నేక్స్ ఇవన్నీ నాకు ఇష్టం బాగా, రెప్టైల్స్. ఓకే. సో వీటి పర్మిషన్ తీసుకొని పెంచుకుంటున్నాం. ఓకే. ఇంకొక స్నేక్ కూడా ఉంది కదా? ఇంకోటి కూడా ఉంది, బో కన్స్ట్రక్టర్ అని. ఓకే, చూపించేస్తారా అది కూడా? ఓకే. ఇవి తీసుకొని బాగాలైతే అది అటాక్ చేస్తుంది. ఓ ఓకే. సో మీరు చాలా బిజీ అయిపోయారు, మిమ్మల్ని నమ్ముకుని ఇన్ని యానిమల్స్ ఉన్నాయి, మళ్ళీ ఫ్యామిలీ ఉంది. సో పర్సనల్ లైఫ్ కి ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు? సో ఈ 3-4 ఇయర్స్ నుంచి జీరో పర్సనల్ లైఫ్. ఇంట్లో గడవలు అవ్వట్లేదా మరి? ఇంట్లో ఏం లేదు. మై వైఫ్ ఈస్ వెరీ అండర్స్టాండింగ్. ఓకే. షీ ఈస్ వెరీ స్వీట్. సో ఏమి లేదు, అటాకర్ రాని ఇది బో కన్స్ట్రక్టర్ చేస్తుంది, ఇది అటాక్ చేస్తుంది. ఓకే. చూడదు. సో మీకున్నంత ప్రేమ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఉంటుందా అండి వీటి మీద? లైక్ వాట్ అబౌట్ యువర్ వైఫ్? ఉంటుంది. నా వైఫ్ కూడా జంతువులు ఇష్టం. అవునా? ముందు ఇష్టం చేసుకున్నారా లేకపోతే? అట్లా ఏం లేదు, ముందు ఇష్టం ఉండకలేదు, తర్వాత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి షీ ఈస్ డూయింగ్. ఓకే. ఇక ఫామ్ లో మీలాగే ఆవిడ అన్ని హ్యాండిల్ చేస్తారా, ఎత్తుకోవడము ఇవన్నీ? ఓ మీరు మార్చేసారు అయితే? మార్చేసినాం. ఓకే, నైస్. బొద్దు పక్కళ్ళిగా పట్టిందంటే వదలదు, ఇది లాగలేవు, అంత గట్టిగా ఉంటుంది. మా మనీష్ కేర్ టేకర్ అన్ని ఫామ్ లో ఏ జంతువుకి ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా హీ టేక్ కేర్. మంచి ఎక్స్పీరియన్స్ అండ్ జంతువుల పట్ల బాగా వాడికి కూడా పిచ్చి. అలాంటి వాళ్ళే ఉండాలి కదా, అంటే ఆ ప్యాషన్ ఉండాలి, లేకపోతే కష్టం. చేసినామా, నీళ్లు పెట్టినామా లేదా కాదు, ఆ గిన్నె యూటెన్సిల్ నీట్గా ఉందా లేదా, డెఫినెట్ గా. దిస్ ఇస్ సో నైస్. ఇది అసలు ఎంత సైలెంట్ గా ఉంది. సైలెంట్ గా ఉంటుంది, మంచిగా కామ్గా ఉంటుంది. 4-5 ఇగ్వానాస్ ఉన్నాయి, అందులో ఇది మంచి బాగా ఇష్టం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వరల్డ్ లోకి కాసేపు తీసుకెళ్లారు మమ్మల్ని, అన్ని వరల్డ్స్ లోకి. సో ఆల్ ద బెస్ట్ టు యూ అండి. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి, అంటే చాలా కాలమే అయింది, బట్ ఎలక్షన్స్ లో మీరు నేరుగా పోటీ చేసి గెలిచి ఇంకా ఇప్పటికంటే ఇంకా ఎక్కువ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద TV9 స్టూడియో అండి. థ్యాంక్ యూ.